అందరికీ నమస్కారాలండి. ఈ మానవ జాతిని మరొక కొత్త భూతం అనేది కబళించబోతుంది. దాని పేరే శబ్దభూతం. ఒకప్పుడు ఈ శబ్దభూతం అనేది ఇంతటి పెద్ద భూతము లోకాన లేదు. శబ్దమైతే ఉంది, కానీ ఇంతటి పరిమాణముతో లేదు. అదేమంటే పక్షుల అరుపులు, జంతువుల అరుపులు, వర్షాకాలాలలో ఊరిలలో వాగులలో ప్రవహించే నీటి శబ్దము, అలాగే మానవులు సృష్టించుకున్న శుభ అశుభ కార్యాలలో సన్నాయి మేళాలు, అలాగే డప్పుల మేళాలు, అలాగే కళాకారుల యొక్క కథలు, పాటలు. ఇటువంటి శబ్దమే కొన్ని వేల సంవత్సరాల నుండి అదే స్థాయిలోనే వింటూ వచ్చాము. ఇక అందున ఒకే ఒక శబ్దం మాత్రం, అంటే అది వర్షాకాలంలో మేఘాలు ఉరిమే ఉరుములు. ఇదొకటి మాత్రం సంవత్సరానికి ఒకసారిగా ఉరుములు శబ్దం వింటాము. ఇది అన్ని శబ్దాల కన్నా పెద్ద శబ్దం. ఇంతే తప్ప ఇక మరొక పెద్ద శబ్దం అనేది మానవ జాతికి కానీ ఏ జాతికి కూడాను అలనాటి నుండి కూడా వినిపించలేదు. అయితే ఇందున మరొక శబ్దం కూడా ఉంది. ఇది ఇప్పుడు చెప్పబోయే అసలు విషయం. అదేమంటే దేవాలయాలలో వేద పండితులు, పురోహితులు, అర్చకులు వీరు ఆలయాలలో గల ఆయా దేవుళ్లకు చదివే వేద మంత్రాలు, దండకాలు, అలాగే గ్రామాలలో దొరలు ఏదైనా చెప్తే డబ్బు వేసి సాటించడం ఉంటుంది. అది ఇవి అలనాటి పెద్ద శబ్దాలు. ఉరుములు ఒకటి మాత్రమే ఆ భగవంతుడు ఇచ్చే పెద్ద శబ్దం. కానీ ఇప్పుడు దేవాలయాలలో భక్తి పేరు మీద జరిగే ఆరాధన, పూజలు అనేవి సాంకేతిక విప్లవం ద్వారా సాధించి నిర్మించుకున్న మైకులు అనేవి ఆయా గుళ్ళకు పెట్టి ఆయా దైవాలకు గల ఆరాధనలు వినిపిస్తూ ఉంటారు. ఇక ఇదియే వెరితలలు వేస్తూ ఆయా మంత్రాలు అనేవి వారానికి ఒక్కరోజు మాత్రమే ఏ దేవుడికి సంబంధించిన వారం ఆ దేవుడికి వేద మంత్రాలతో అర్చనలు జరుపుకుంటాం. ఈ విధానం అనేది అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు అదే విధానం అనేది ఆ మంత్రాలు అనేవి ఇక నిజమైన మనుషులు మానేసి ఆ మైకులకు తొలగిస్తే ఇక ఆ మైకులు అవే ఆ దైవారాధన చేస్తూ ఉన్నాయి. ఇక విచిత్రంగా ఈ మధ్య డీజీలు అంట పెద్ద పెద్ద డబ్బాలు వచ్చాయి. ఆ డబ్బాలు తొలగిస్తున్నారు. అవి వినాయక చవితులు అంట, మరొకటి అంట. అలాగే గుళ్ళల్లో కూడా ఈ డబ్బాలతో శబ్దం అనేది గుట్టలు కూడా రంజిల్లిపోయే విధంగా అంతటి పెద్దగా సృష్టింపబడింది. ఆ శబ్దాన్ని భక్తి అనే తతంగానికి గొప్ప లౌకికంగా మనసపడింది. ఇక ఆ తతంగానికి మానవులందరూ కూడాను భక్తి శ్రద్ధలతో, భయంతో తల వంచుకొని వెనక తప్పదు అంటూ వింటున్నాము. ఇక అటు శబ్దాలు ఒక గుడిని చూసి మరొకటి, మరొక గుడిని చూసి మరొకటి పోటీలు పడి, అలాగే ఒక మతాలు చూసి మరొకటి, మరొక మతాలు చూసి మరొకటి, ఈ విధంగా పోటీలు పడి ఆయా మత గుళ్ళల్లో వారానికి పోయి ప్రతిరోజు ప్రతి గంటకు కూడాను అల్లకల్లోలమైన శబ్దాలు పేటరేగిపోతున్నాయి. ఇట్టి శబ్దభూతం అనేది మనమే పెంచి పోషించుకుంటున్నాము. అట్టి శబ్దాలు కూడాను ఏ రోజుకి ఆ రోజు కొత్త అంటే కావు. ఏవో 4-5 వాక్యాలు మాత్రమే పొద్దాకా వినిపించడం. ఆ విధంగా శబ్దభూతం అనేది ఇంక మున్ముందు కూడా పెరిగిపోతుంది. ఇక దాని వలన తలనరాలన్నీ నాశనమయ్యే స్థితికి వస్తుంది. గుండె జబ్బులు కూడా విపరీతంగా పెరిగిపోవచ్చు. ఏకాగ్రత అనేది చెదిరిపోతుంది. మానసిక పిచ్చులు కూడా ఉత్పన్నమవుతాయి. స్థిమితం లేని స్థితిలో కంగారు పడే స్థితికి కూడా మారుతాము. ఇటు శబ్ద కాలుష్యానికి కొందరు ఊరు నుండి పారిపోయే స్థితి కూడా వస్తుంది. ఆ విధంగా పోటీలు పడి అన్ని గుళ్ళలోనూ, అన్ని మతాల గుళ్ళలోనూ రెయ్యంబావుళ్ళు పోటీలు పడి శబ్ద కాలుష్యాన్ని మనమే పెంచుకుంటున్నాము. పాపం అమాయక మానవులు అటు శబ్దాన్ని భక్తి భావంతో కూడిన ముక్తి మార్గం కావచ్చు అంటూ మూఢంగా నమ్ముతూ భరిస్తుంటారు. ఈ శబ్ద కాలుష్యం ద్వారా మానవ సమాజానికి మున్ముందు నరాలకు సంబంధించిన జబ్బులు ఉత్పన్నమవుతాయి. ఈ విధంగా మానవుడు అనారోగ్యాలు పెంచుకొని ఈ శబ్దాల ద్వారా ఆయుకాలం కూడాను తగ్గిపోతుంది. అలాగే అకాల మరణాలు కూడా సంభవించవచ్చు.
నిజానికి జ్ఞానులను నోరు మోపించి మూలలో కూర్చోబెట్టారు. అల్ప అజ్ఞానులే అల్పానందాలతో ఏం చేస్తున్నారో తెలియకుండా భక్తి పేరిట విచ్చలవిడిగా ఎన్నో తతంగాలు ఆచరించడమే కాక అందున ముఖ్యంగా ఈ శబ్ద కాలుష్యం కూడాను బాగా పెంచుకుంటున్నారు. ఇది మునుముందు మానవాళిని పెనుభూతం లాగా ఖచ్చితంగా ఆవరిస్తుంది. అట్టి శబ్దభూతం వలన అనర్థం అనేది పొంచి ఉన్నది. ఇది గ్రహించి జ్ఞానులు క్రమంగా దానిని నియంత్రిస్తారో లేక భక్తి పేరు చెప్పుకొని భయపడుతూ మునుముందు అన్యాయం పాలవుతారో ఇక మీ ఇష్టము. మాకు తెలిసింది చెప్పాము, తప్పు అనుకుంటే క్షమించండి.